నాసామి రంగాతో ఓ మాస్ హిట్ అందుకున్నారు నాగార్జున. ప్రస్తుతం 'కుబేరా'లో నటిస్తున్నారు. ఇక 'నాసామి రంగా' తర్వాత సోలో హీరోగా మూవీ చేయలేదు నాగార్జున. సోలో హీరోగా 'నాగ్' సినిమా ఒకటి పట్టాలెక్కాల్సి ఉంది. సెప్టెంబర్‌లో మొదలై ఈ సంక్రాంతికి విడుదల చేయాలని చూశారు. కానీ కుదరలేదు. సంక్రాంతి తర్వాత మాత్రం నాగార్జున సోలో హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఓ యువ దర్శకుడు చెప్పిన కథకు నాగ్ పచ్చ జెండా ఊపారని సమాచారం. హర్ష అనే యువ దర్శకుడు చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందట. 'హుషారు' సినిమాతో ఆకట్టుకున్నారు హర్ష. ఆ సినిమా యూత్‌కి బాగా నచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇటీవల విడుదలైన 'ఓం భీమ్ బుష్' కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. ఇప్పుడు 'నాగ్' కోసం ఓ కథ సిద్ధం చేశారని, కింగ్ కూడా ఈ కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చారని సమాచారం అందుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 'కుబేరా', 'కూలీ' సినిమాల్లో నటిస్తున్నారు. 'కుబేరా'కు శేఖర్ కమ్ల దర్శకత్వం వహిస్తుండగా ధనుష్ హీరో. 'కూలీ' సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడుగా, రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. దాంతో తన సోలో సినిమా మీద ఫోకస్ పెట్టాడట. తొలి 2 సినిమాల్లో విజయం అందుకున్న శ్రీహర్ష ఇప్పుడు 'నాగ్' కోసం డిఫరెంట్ కథ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి 'సంక్రాంతి బుల్లోడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం మీద అప్డేట్ రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట.